చేసుకోవాలనిపిస్తే ఒక ఓల్డ్ మ్యాన్ అయినా చేసుకుంటా, అసలు ముసలి ఆవిడ అయినా సరే. ముసిల్దైనా కానీ నాకు బాధలే. ముసలాం చేసుకుని ఏం చేస్తాం? అందరూ ఏది చేస్తారు, నేను అదే చేస్తా. సెక్స్ సెక్స్. నీకు మియా ఖలీఫా ఇష్టమా, సన్నీ లియోన్ ఇష్టమా? మియా ఖలీఫా, ఇద్దరు కూడా ఇష్టమే. మియా ఖలీఫా ఎందుకు ఇష్టం నీకు? చాలా బాగుంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. అంటే రొమాన్స్ అంటే ఎట్లా అడగాలి చెప్పు? కిస్ చేస్తున్నామా, హగ్ చేస్తున్నామా, ఆ టైప్ లో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. ఓకే, నువ్వు రోజుకి ఎన్నిసార్లు ఆ వీడియోస్ చూస్తూ ఉంటావు? ఓన్లీ నైట్ టైం, ఓన్లీ నైట్. 11:30కి 12కి, లేకపోతే 1కి 1:30కి. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఎన్ని అవర్స్ చూస్తావు? ఎందుకు, ఏం చేస్తావు ఆ 1000 గర్ల్స్ తో? ఆడుకుంటా. ఆటగాడే. గేమ్, మదర్ ఫాదర్ గేమ్. అంతున్ బలిలో నీలో అంత వేడుందా? యాంగిల్స్ ని గెలిచా. యాంకర్స్ ని ఎస్, ఏం చూసి గెలిచావు? ఏదో ఒకటి చూస్తాను, గెలుపుతాను. అంటే అందుకని ఆ ఇంటర్వ్యూలో గర్ల్స్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. బాయ్స్ ఉంటే ఇంటర్వ్యూ అని. నువ్వు మనిషి పశువు. నువ్వు పెద్ద ఆర్జీవి లెక్క ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు కూడా ఫీల్ అవును. ఆర్జీ అనే పర్సన్ నాకు తెలీదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మియా ఖలీఫా నీ కల్లోకి ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు. ఏం చేసింది వచ్చి? నా పైకి ఎక్కాను. నీ కోసం మియా ఖలీఫాని దించాలా నేను ఇప్పుడు? మియా ఖలీఫా లాగానే ఉండండి మీరు కూడా. జాగ్రత్త, చేస్తావు. పొడవండి అయితే. కత్తి లేదు, కత్తి పొడుస్తా. నీ మీద ఎవరైనా కేసు పెడితే ఏం చేస్తావు? కేసు పెట్టినప్పుడు చూద్దాం. ఏం చేస్తావు కేసు పెట్టినప్పుడు? అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూస్తావా? చింటూ మోడల్లో లవ్ అనే యాంకిల్ కూడా ఉందా? లవ్ ఉంది, సెక్స్ కూడా ఉంది. చంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే, నువ్వేం చదువుకున్నావు? స్టడీ. ఆ స్టడీ ఏంటి? టెక్స్ట్ బుక్స్. మహిళా సంఘాలు నీ మీద పోరాడితే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? తిరిగి పోరాడతాం. ఒక అమ్మాయికి మనసు ఇచ్చామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ అమ్మాయితోనే ఉంటాను. ఆ అమ్మాయి నాతో లేకపోతే నేను చంపేస్తాను అమ్మాయిని. చంపేస్తావు? ఎందుకు బూతులు తిడుతుంటావు అందరినీ? అది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కంటెంట్. గలీజ్ గా ఎట్లా తయారయ్యావు నువ్వు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ. ఈ రోజు నాతో పాటు ఒక సీఎం ఉన్నాడు. దేనికి సీఎం అనుకుంటున్నారా? కొత్తపేటకి సీఎం. మోడల్ చింటూ మోడల్ ఉన్నాడు. తనతో మాట్లాడదాం, అసలు తన ముచ్చట్లేందో తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ చింటూ. హాయ్. ఎలా ఉన్నావు? బాగోలేను. ఎందుకు బాగాలేవు? ఎందుకు బాగుండాలి? ఎందుకు బాగోకూడదు? నేను బాగుండు. ఎందుకు? నా ఇష్టం ఉన్నప్పుడు బాగుంటాం, నా ఇష్టం లేనప్పుడు బాగుండు. నైట్ టైమే ఎందుకు బాగుంటావు? నైట్ టైం అని అనట్లేదు, మార్నింగ్ కానీ నైట్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే నా మూడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అప్పుడు అందుకని ఇప్పుడు మీరు బాగున్నారా అని అడిగాను కదా, నేను బాగలేనని చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ బాగున్న మనిషిని పట్టుకొని మీరు బాగున్నారా అని అడిగితే నేను ఏమని చెప్పాను? బాగలేనని చెప్తే బాగుండదు కదా. నాకైతే మంచిగా కనిపించలేదు, అందుకే నేను అడుగుతున్నా. ఇందులో తప్పేముంది? అదే నీకు మంచిగా కనబడలేదు, నాకు మంచిగా కనబడ్డాను కాబట్టి బాగలేనని చెప్పాను. ఓకే, కొన్ని కాఫీ స్టార్ట్ చేయి. ఇచ్చి చాలా సేపు అయింది కదా. ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. నువ్వు కాఫీ కూడా తాగు. పక్కాగా ఇంటర్వ్యూలో కాఫీ ఉండాలి అన్నావు కదా, మరి కాఫీ తాగడానికే కదా ఇచ్చాం, మరి తాగొచ్చు కదా. బాగుందా? బాగలేదు, అందుకనే తాగుతున్నా బాగుండాలని. ఓకే, ఇది తాగి పోని బాగుంది. ఓకేనా? అసలు ఏంది, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? అవన్నీ నీకు చెప్పిన టైం వేస్ట్. కానీ మాకు కావాలి. భూమి మీద పుట్టాను, భూమి మీద పెరిగాను, ఓకే. భూమి మీద హాస్పిటల్లో తిరుగుతున్నాను. పుట్టలేదా? ఇంట్లో పుట్టాను. పోనీ ఎవరికి పుట్టావు? మా అమ్మకి. అమ్మ గురించి తెలుసా నీకు? పోనీ తెలుసు. అమ్మ అంటే ఏంటి? మీ అమ్మ నీకు ఎలానో మా అమ్మ నాకు అలాగా. మంచిగా నీ దృష్టిలో అమ్మ అంటే ఏంటో చెప్పు. మా అమ్మ గురించి పక్కన పెట్టే. అమ్మ అంటే అన్నం పెట్టేది అమ్మ, అంతే. ఓకే, రెస్టారెంట్ వాళ్ళు కూడా పెడతారు కదా, అయితే అక్కడికి వెళ్ళి తిను. అక్కడే తిని వచ్చా ఇప్పుడు. నీ ఇంట్లో తినేసి వచ్చా. ఓకే, అలా చెప్పు. మరి కాఫీ తాగు, కూల్ అవుతుంది. తాగుతాను. మరి ఎందుకు నా ఇంటర్వ్యూలో కాఫీ కంపల్సరీ? అసలు నువ్వెందుకు రిస్ట్రిక్షన్స్ పెడతావు? ఇంటర్వ్యూ చేసేది అమ్మాయి ఉండాలి, కాఫీ ఉండాలి అని ఎందుకు పెడతావు? నువ్వేమైనా ఆర్జీవి అనుకుంటున్నావా? అలా నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేను ఇప్పుడు కూడా. నేను అనుకుని ఉంటే ఇంట్రోలోనే మనతో పాటు ఇంకో ఆర్జీవి ఉన్నాడు అని చెప్పేదాన్ని.
అలా చెప్పలేదు కదా. నువ్వు అలా అనుకుంటున్నావు కదా, అందుకని ఆర్జీవి అన్న పేరు తీసా. నువ్వు ఆర్జీవీ లెక్క ఏమైనా ఫీల్ అవుతున్నావా అని నేను ఎప్పుడు అడుగుతున్నా. కూడా ఫీల్ అవ్వను. మరి నువ్వెవరని నువ్వు ఫీల్ అవుతున్నావు? మనిషిని, మరి మేము పశువులు. మేమంతా పశువులం, ఎస్ నువ్వు ఒక్కడే మనిషివి. ఎస్. నీ కంటికి అలా కనిపిస్తున్నాం మేము అంతే. అవును. మేము మనుషులం యాక్చువల్ గా చెప్పాలంటే, తెలుసా? కనకాల కనబడట్లేదు. సరే, నువ్వేం చదువుకున్నావు? స్టడీ, ఆ స్టడీ ఏంటి? టెక్స్ట్ బుక్స్. ఏ క్లాస్ వరకు చదువుకున్నావు, లేదంటే ఏ కాలేజ్ వరకు చదువుకున్నావు? ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నా. ఏ ఫస్ట్ ఇయర్? డిగ్రీ ఫస్ట్ ఇయరా, ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ చేసినోడు సెకండ్ ఇయర్ ఎందుకు చేయలేదు? అది నా ఇష్టం, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. ఓకే, ఫస్ట్ ఇయర్ లో ఏ గ్రూప్ తీసావు చెప్పు? సిఈసి. సిఈసి సబ్జెక్ట్స్ చెప్పు. నాకు తెలియదు, అదే మర్చిపోతాను కదా, మతి మార్పు ఎక్కువ. ఓకే, సిఈసి కూడా నీకు తెలియదు. పోనీ తెలీదు. అట్లీస్ట్ ఒకటి చెప్పు, సిఈసి లో ఏదో ఒకటి చెప్పు. తెలుగు, ఇంగ్లీష్. సిఈసి లో ఏదో ఒకటి చెప్పమన్నాను అదే, కానీ అవి subject మెయిన్ చెప్పు. కోర్ సబ్జెక్ట్స్ కాదు, నార్మల్ సబ్జెక్ట్స్ చెప్పు. నార్మల్ సబ్జెక్ట్స్ నేను రాయను, తెలుగు, ఇంగ్లీష్. అసలు నిన్ను స్కూల్ కి తీసుకొని వెళ్ళేది ఎవరు? ఒకళ్ళు తీసుకెళ్ళాను, నేను ఒక్కనే వెళ్తాను. అసలు నిన్ను ఎలా చేస్తారా స్కూల్లో? అలో చేస్తారు కాబట్టి ఒక్కనే వెళ్తాను. మరి ఎందుకు సెకండ్ ఇయర్ వెళ్ళలేదు? మరి నా ఇష్టం అది. వాళ్ళు ఎలా చేయలేదా? వాళ్ళు ఎలా చేశారు, రమ్మన్నారు, కానీ వెళ్ళలేను. ఎందుకు? వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళను, నాకు వాళ్ళు బాగా అర్థం రావాలనిపించినప్పుడు చేసుకొని వెళ్తాను. వెళ్ళకుండా ఆగిపోయావా? వాళ్ళు రమ్మంటే నేను వెళ్ళను, నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుందో అప్పుడు వెళ్తా, చదువుకుంటా, తింటా, వస్తా. అదేమైనా పార్క్ అనుకుంటున్నావు ఏంటి? కాలేజ్ అది. అవును, నువ్వే పార్కే కదా, వెళ్ళలేదు. లవర్స్ కూడా ఉంటారు. పార్కే మరి అది నా దృష్టిలో. కాలేజ్ ఒక పార్క్ Yes. లాంటిది. ఓ, చూసారా? అక్కడ చదువుకోవచ్చు, చదవకపోవచ్చు, ఫ్యాన్లు కొట్టవచ్చు, బెంచ్ల మీకు ఎక్కొచ్చు, టీచర్లను కూడా గెలుకోవచ్చు. నువ్వు గెలికేవా ఎప్పుడైనా? నేను గెలకలేను, ఎందుకు? మీరు ఒప్పుకోరు కదా. నేను ఎందుకు ఒకరు ఒప్పుకుంటే నువ్వు చేసేవాడివి చింటూ కాదు కదా. నీకు నచ్చింది నువ్వు చేస్తావు కదా. అది నువ్వు నాకు ఎందుకు నచ్చింది వెళ్ళలేదు? చేస్తా, మీకు నచ్చింది కూడా నేను చేస్తా. ఎందుకు నాకు నచ్చింది మరి కాఫీ తాగమంటే ఎందుకు తాగలేదు ఇప్పుడు? ఇప్పుడు తాగాను కదా, ఎక్కడ అదే తాగావు? నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు కదా. ఎందుకు నువ్వు ఇంత చెప్పింది రివర్స్ చెయ్య. ఉంటావు నువ్వు? ఆ? ఉమ్, నాకు ఇలానే ఉండడం అలవాటు. ఎందుకు? ఒక మనిషి మన మీద క్వశ్చన్ వేసేలోపు మనం ఆన్సర్ ఇచ్చేలోపు భయపడాలి. ఎందుకు? నేను అలా భయపెట్టిస్తాను, ఇంట్లో కూడా ఇట్లానే ఉంటావు మీ పేరెంట్స్ తో నువ్వు? ఇలానే ఉంటాను. ఎందుకు? నాకు ఇష్టం. వాళ్ళకైనా అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వవా? వాళ్ళ మాట కూడా వినవా? వాళ్ళకి ఇట్లే చెప్తావు తిక్క తిక్క సమాధానాలు. మా మమ్మీని మా డాడీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మరి మాకు మర్యాద ఇవ్వాలని వాళ్ళు చెప్పలేదా నీకు? నాకు చెప్పలేదు, వాళ్ళు ఎందుకు? చెప్పినా కానీ పట్టించుకోను. ఓకే, అంటే నీకు చెప్పడం మానేశారు వాళ్ళు. ఎస్, మానేశారు. మంచిగా చదువుకొని ఉంటే ఈ రోజు ఇట్లా తిక్క తిక్కగా ఉండేవాడివి కాదు కదా. చదువుకుంటే వీళ్ళేం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నా కదా. ఇదా వీళ్ళని వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. జాబ్ నాకు- కాదా? నాది కూడా జాబే కదా. ఎవరి ఏం? దగ్గర వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పిలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇది జాబ్. ఎస్. మీకు మా అంటే 1 month కి ఎంత వస్తుంది శాలరీ? ఎంతో వస్తది. నువ్వు నువ్వు అడిగితే చెప్పు. నేను ఎందుకు చెప్పాలి? ఫర్ నువ్వు అడిగితే ఎగ్జాంపుల్, నేను ఎందుకు చెప్పాలి చెప్పు. సరే నాకు 40,000 వస్తాయి చదువుకోకున్నా గానీ, ఎందుకు? ఎలా? యూట్యూబ్ ఏం నుంచి, చేస్తుంటావ్? ప్రమోషన్స్ నుంచి, ఇంటర్వ్యూస్ నుంచి. ఒకరు ఇస్తే నువ్వు చేయవు కదా, మరి ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు? అదే అంటున్నా, నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా. వాళ్ళు మ్మ్. చేయమంటే నేను చెయ్యా. వాళ్ళు ఈ రోజు కాల్ చేసి నువ్వు ప్రమోషన్ చెయ్యంటే నేను రేపు వచ్చి చేస్తా అని చెప్తా. ఓకే, ఎందుకు అట్లా? నా ఇష్టం అది. మ్మ్. అలా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? నా ఇష్టం ఉన్నాను, పెళ్లి చేసుకుంటావు కొని? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? చేసుకోవాలనిపిస్తే చేసుకుంటా. మ్మ్. చేసుకోవాలనిపిస్తే ఒక ఓల్డ్ మ్యాన్ అయినా చేసుకుంటాం, అసలు ముసలావిడ అయినా సరే. ముసలామిని చేసుకుని ఏం చేస్తావు? అందరూ ఏది చేస్తారు, నేను అదే చేస్తా. సెక్స్. ఓకే, ముసలామితో. ఎస్. ఓకే, నైస్. మ్మ్. అదేదో అమ్మాయిని చేసుకుంటే కూడా చేసుకోవచ్చు కదా. మీరు ముసలామిని ఇప్పుడు ఎందుకు target ఫర్ పెట్టావు? ఎగ్జాంపుల్ మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటారు, మనం ఇద్దరం బయటకి నేను వెళ్తాం. ఎందుకు నీకు చేసుకుంటా? ఎగ్జాంపుల్ అని చెప్పా, ఉదాహరణ. ఎగ్జాంపుల్ అయినా నన్ను తీసుకోకు నువ్వు. సరే, నువ్వు వేరే చెప్తే నేను అమ్మాయిని ఎందుకు అనుకుందాం. తీసుకోవాలి? అమ్మాయితో నేను నేను- నీ బాటలోనే నడుస్తా ఇంటర్వ్యూ మొత్తం. ఓకే. ఇప్పుడు వేరే అమ్మాయితో నోయాకి వెళ్తాను, అక్కడ నన్ను తీసుకెళ్లి తను చంపేస్తుందో మంచిగా చూసుకుంటుందో ఎలా చూస్తుందో తెలియదు. అవునే. అదే ముసలావి ఏం చేసుకున్నాం అనుకో, తను మనం కొట్టే శక్తి కూడా ఉండదు. ఓకే. ఎస్. నైస్ నైస్, నిజంగా అందుకే పెళ్లి చేసుకో. అంటే ఇప్పుడు జరుగుతున్నవి హనీమూన్ సీన్ గానీ ఇవన్నీ చూసి భయపడి ఒక ముసలామిని చేసుకోవాలని డిసైడ్ అయ్యావా నువ్వు? అవును, అంటే చింటూ భయపడతాడు. భయపడతాను. ఎందుకంటే భయం అనేది నాకు పుట్టించింది గోస్ట్ మూవీస్ కాబట్టి. నిన్ను పుట్టించింది గోస్ట్ మూవీస్. నాకు భయం అనేది తెలీదు, ఆ తెలియని దాని గురించి నేను ఎక్కువ తెలుసుకుంటాను. ఓకే, నువ్వు ఎలాంటి మూవీస్ లైక్ చేస్తూ ఉంటావు? సెక్స్, రొమాన్స్, గోస్ట్ మూవీస్. అంటే ఎప్పుడు అవే చూస్తావా? ఎస్. మరి నార్మల్ మూవీస్ లో అవన్నీ ఉండవు కదా. అవన్నీ ఉండేవి కాబట్టి నేను చూడాను కదా. సలార్ గోస్ట్ మూవీస్ చూసావా? చూస్తాను చాలా. అందులో అవి ఉండవు కదా, మరి ఎందుకు చూస్తావు? అది మా ఫేవరెట్ హీరో ప్రభాస్ కాబట్టి. ఓకే, మరి మిగతావి? మిగతా ఎక్కువ చూడను నేను. ట్రిపుల్ ఆర్ చూసావా?
ట్రిపుల్ కూడా చూడలేదు. ఎందుకు అవి లేవానా? ఉమ్. ఓకే. నీకు మియా ఖలీఫా ఇష్టమా, సన్నీ లియోన్ ఇష్టమా? మియా ఖలీఫా ఇద్దరు కూడా ఇష్టమే. మ్మ్. ఎందుకు? ఎక్కువ మియా ఖలీఫా. ఎందుకంటే ఇప్పుడు సన్నీ లియోన్ పాన్స్ వీడియోస్ మానేసింది కాబట్టి మ్మ్. తను ఏదో కంటెంట్ చేస్తుంది. మ్మ్. మియా ఖలీఫా ఎందుకు ఇష్టం నీకు? తన ఓప్స్ బాగుంటాయి అండ్ బ్యాక్. ఈ ఇంటర్వ్యూ మీ పేరెంట్స్ చూస్తే ఏంటి ఇంత మొహమాటంగా ఇంత చిన్న ఏజ్ లో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు. నాకు ఎన్ని ఇయర్స్ తెలుసా నీకు? ఎన్ని ఇయర్స్? 19 years కంప్లీట్. అంటే మేజర్ అయిపోయావని. మేజర్ కూడా అవ్వలేదుగా నువ్వు. 21 కూడా రాలేదు, అయినా ఇంత ధైర్యంగా ఏం చూసుకొని మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం ఎందుకు? నోటి నోరు భాష ఉంటే ఉంటే చాలు. మ్మ్. ఎస్. మ్మ్. అట్లనే ఏది పడితే అది మాట్లాడతావా? మ్మ్. నాకు ఏది అనిపిస్తా చేస్తా, మ్మ్. చూసా చూడలేకపోతే లేదు. నువ్వు అంతే. చిన్నప్పటి నుంచి ఇంతేనా? Just నేను ఇలానే స్కూల్లో ఉంటా. టీచర్ చెప్పింది వినట్లేదా నువ్వు? మరి వాళ్ళు ఎగ్జామ్స్ ఏం చెప్తా- రాసేవాడివి? సొల్లు ఏదో ఒకటి రాశాను. అయినా ఎలా ఇంటర్ వరకు నువ్వు వచ్చావు? పాస్ చేసిన వాళ్ళకి అడగండి వెళ్ళి. నువ్వు వినే రాసి ఉంటావు కదా, పాస్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వెతుక్కుంటూ మరి అదే వెళ్ళమంటాను? అంటున్నావు కదా, ఇంటర్వ్యూ ఎలా పాస్ అయ్యావు అంటే పాస్ చేసిన వాళ్ళకి అడుగు. సరే, నిన్ను చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు మ్మ్. కదా, నిన్ను యూజ్ చేసుకుంటారు ఒక రకంగా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా సరే. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు నన్ను యూజ్ చేసుకుంటాను, నేను వాళ్ళని యూజ్ చేసుకుంటా. వాళ్ళని నువ్వెలా యూజ్ చేసుకుంటావు? వాళ్ళు నన్ను ఎలా యూజ్ చేసుకుంటారో నేను వాళ్ళని యూజ్ చేసుకుంటా అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ట్రోలింగ్ చేస్తే నేను మీ వీడియో కింద బ్యాడ్ కామెంట్ పెడతా. ఎస్, అంటే నేను వాళ్ళని యూజ్ చేసుకున్నట్లనే కదా. కామెంట్ వాళ్ళు చూస్తారు, దానికి రిప్లై ఇస్తారు, దాంతో ఏం యూజ్ ఉంటుంది? వీడియో డిలీట్ చేసేస్తారు, ఎందుకు చేస్తారు? నేను కామెంట్ డిలీట్ చేస్తాను. అంటే వాళ్ళు యూజ్ చేసుకొని అని తిడతారు, నేను వాళ్ళ యూజ్ చేసుకొని వాళ్ళకి తిడతాను. వాళ్ళని ఇస్తే వాళ్ళు వీడియో డిలీట్ చేస్తారు, నీ కామెంట్ డిలీట్ చేస్తాను. తీయరు కదా చాలా మంది, వ్యూస్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే తీస్తారులే. సీఎంపీ అంటే చిన్న పిల్లోడు కాదు, పెద్ద పిల్లోడు. ఓకే, మూతి పెద్ద పెట్టుకో. పిల్లోడు అని అనుకుంటున్నావా? ఆ, ఇప్పుడు చిగే సరిపోలేదు నువ్వు, తెలుసా? నువ్వు సరిపోయావా? నేను ఎందుకు సరిపోలేదు? ఇదిగో మొత్తం సరిపోయాను చూడు. నేను కూడా మొత్తం సరిపోయాను. నువ్వు ఇట్లా కూర్చుంటున్నావు. నా ఇష్టం ఎలా పడతా మరి ఇది కూడా నా ఇష్టం. ఉమ్. ఉమ్. అసలు అసలు తిన్నగా ఒక 10 minutes అయినా మాట్లాడతావు పోనీ? లేదు. ఎందుకు? మీతో మాట్లాడిన టైం వేస్ట్. ఎందుకు నేను అట్లా? మీతో బాగా మాట్లాడినా మీరు నాతో మాట్లాడారు, ఎందుకు? అప్పుడు నేను మాట్లాడిన టైం వేస్ట్ కదా. ఓకే, బాగా అంటే ఎలా మాట్లాడతావు? బాగా రొమాన్స్ గా. అంటే, ఆ, ఎస్. ఎలా మాట్లాడతావు? మీరు ఎలా మాట్లాడు, మీ నుంచి క్వశ్చన్ వస్తే నా నుంచి ఆన్సర్ వస్తుంది. అంటే రొమాన్స్ గా అంటే ఎట్లా అడగాలి చెప్పు? కిస్ చేసుకుందామా, హగ్ చేసుకుందామా, ఆ టైప్ లో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. ఓకే. ఉమ్. పోనీ ఇక్కడ మియా ఖలీఫా ఉందనుకో, ఉమ్. మియా ఖలీఫాని తలుచుకొని మాట్లాడుకొని. మియా ఖలీఫా ఉండేది, ఉండినప్పుడు చూద్దాం. నీ కోసం మియా ఖలీఫాని దించాలా నేను ఇప్పుడు? మియా ఖలీఫా లాగానే ఉండండి మీరు కూడా. నేను ఎందుకు ఉంటాను మియా ఖలీఫా లెక్క? అప్పుడు మీరే అన్నారు కదా మియా ఖలీఫాతో ఇక్కడ ఉంటే మీరు మాట్లాడన్నాడు. ఆ. తన లేదు కాబట్టి మీరు ఉండండి. ఇది ఎక్కడ న్యాయం? అమ్మో. అస్సలు భయపడవు మీ పేరెంట్స్ కి? మీ పేరెంట్స్ ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు, ఇంటర్వ్యూస్ కి వెళ్ళి నా పరువు ఎందుకు తీస్తున్నావు అని కూడా అడగరా నిన్ను? ఇప్పుడు మా పేరెంట్స్ కి భయపడతానని చెప్పలేను. నేను భయపడే పీపుల్స్ మా మదర్, ఫాదర్, మై ఫేవరెట్ హీరో ప్రభాస్, గోస్ట్, గాడ్. ఈ 5 పీపుల్స్ కు వాల్యూ ఇస్తాను. మిగతా పీపుల్స్ కు గోస్ట్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు చెప్పమంటే నేను చెప్పాను, నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను. అది నా క్యారెక్టర్. ఎందుకంటే నేను పుట్టింది నీ కోసం కాదు, నాకు నచ్చడానికి. ఓకే, గోస్ట్ స్పెల్లింగ్ చెప్పకు. అయితే నాకు చెప్పను అంటున్నా కదా, ఎందుకు చెప్పు? నా ఇష్టం. ఇప్పుడు దేనికి వచ్చావు మరి? ఇంటర్వ్యూకి. మరి అలాంటప్పుడు నేను ఏది అడిగితే అది చెప్పాలి కదా నువ్వు. ఇది జాబ్ ఇంటర్వ్యూ కాదు. నువ్వు ఎలా పైకి వచ్చావు, ఇది సోలో ఒక ఇంటర్వ్యూ. అది అడిగాను, చెప్పను అన్నావు, భూమి మీద పుట్టినా అన్నావు, ఇంకేంది? ఇంకా అడుగు. ఆ, అంటే అడిగినా కదా, interview అంటే ghost only- spelling, ghost spelling చెప్పు, ఇప్పుడు అడుగుతున్నా కదా ఇంటర్వ్యూ మరి అంటే నేను. మీ నుంచి వచ్చే క్వశ్చన్స్ కు నా నుంచి వచ్చే ఆన్సర్ ఆ, ఇవ్వాలి. మరి ఎక్కడ పుట్టానని పద్ధతిగా స్టార్ట్ చేసిన నువ్వు. ఆ భూమి value మీదనే ఉంచుకున్నావా పుట్టాను కదా. నువ్వు? మీరు ఆకాశంలో పుట్టారా? మీరు నేను కూడా భూమి మీద ఆకాశంలో పుట్టాను, పుట్టలేదు. అప్పుడు ఎందుకు అడగడం? ఓకే, నేను ఆకాశంలో పుట్టాను అయితే ఏంటి? అయితే నేను భూమి మీద పుట్టాను. నేను ఆకాశంలో పుట్టినా. నేను భూమి మీద పుట్టాను. ఓకే, ఇప్పుడు కొట్టుకుందామా మన ఇద్దరం? ఎస్. ఏమేమి కావాలి? ఏమేమి కావాలి? చేతులు ఉంటే చాలు. ఆ, మిమ్మల్ని కొట్టడానికి స్టిక్స్ అవన్నీ పనికి లేదు. అసలు ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ వీడియోస్ ఎందుకు చేయాలి అన్న థాట్ వచ్చింది? ఎవరైనా నీకు సలహా ఇచ్చారా? నా ఇష్టమా అండి, ఉమ్, చేస్తాను చెయ్యను, ఉమ్. చూస్తే చూడండి లేదా బ్లాక్ చేసుకోండి. అంటే నువ్వే స్టార్ట్ చేసావా లేదంటే ఎవరైనా నీకు సలహా ఇచ్చారా? నాకు వాడు చెప్తే వీడు చెప్తే నాకు నచ్చదు. ఉమ్, నాకు ఏది అనిపిస్తే అది చేస్తా, ఉమ్. అది తప్పు గాని ఒప్పు గాని. అసలు వీడియోస్ ఎలాంటివి పెడదాం అనుకున్నావు? ఉమ్. ఏంటి కంటెంట్ ఏమైనా ప్రిపేర్ అయ్యావా లేదంటే ఏది పడితే అది చేద్దామని వచ్చావా? ఏది పడితే అది చేద్దామని. ఉమ్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఒక అమ్మాయితో ఉమ్, జిమ్ లో చేస్తున్నాను రొమాన్స్. ఆ ఉమ్, అమ్మాయి బిగిని వేసుకుంటుంది. ఉమ్. చూడనా అప్పుడు ఆ వీడియో? నేనెందుకు చూడాలి? నువ్వు చూడమని నేనెందుకు చూడాలి?
అది మీ ఇష్టం అండి. మరి నా చూడండి, ఇష్టం ఉన్నప్పుడు చూడకపోండి. నువ్వెందుకు చూడని చెప్పాలి నువ్వు? అదే చూడండి, చూడకపోండి, మీ ఇష్టం. ఓకే, నువ్వు ఒకరు చేసి నువ్వు చెయ్యవన్నావు కదా. మ్మ్. నువ్వు తినేవేంటి, రాళ్ళా లేకపోతే ఆకులా? ఆకులు. ఆకులు తింటావు. ఎస్. ఎలాంటి ఆకులు తింటావు? ఏ ఎక్కడ ఆకులైనా దొరుకుతుంటాయి? సరే. రాళ్ళు ఏమైనా తింటావా? రాళ్ళు తినండి, మీరు తినండి. నేను తిన్నాను, నేను మనిషిని. ఉమ్. నేను కూడా మనిషిని. మృగాన్ని కాదు నేను. నేను కూడా సేమ్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాకు తెలీదు. ఎందుకు ఇప్పుడు తను కూడా తెలీదు? నీ తెలుసుకోండి. బ్లడ్ గ్రూప్. ఎస్. ఓకే. ఇంకేంది విశేషాలు? ఇంకా మీరు హైదరాబాద్ చెప్పండి. దేనికి వచ్చావు? ఉమ్. ఏం చేద్దామని వచ్చావు? ఓన్లీ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికే వచ్చావా లేకపోతే ఏంటి? ఒక అమ్మాయితో ఓయకి వెళ్ళడానికి వచ్చాం. ఎస్ఆర్ నగర్ లో. మీ ఊర్లో ఓఎస్ లేవా? లేవు. అంటే విలేజ్ లో ఓన్లీ తుప్పలు ఉంటాయి, Okay. గుడిసెలు. ఎప్పుడైనా వెళ్ళావా తుప్పల్లోకి? ఉమ్. తుప్పల్లోకి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను చాలా సార్లు. అమ్మాయితోనూ ముసలావిడతోనూ? నా ఇష్టం, ఎవరితోనైనా వెళ్తా. ఉమ్. క్లారిటీ ఇవ్వు మాకు, అమ్మాయా ముసలిదా అని. ఇప్పుడు క్లారిటీ ఇస్తే మీరు అవునా అని అంటారు అంతే. ఉమ్. మీరు కూడా నాతో వస్తారని అన్నారు, అన్నప్పుడు చెప్పి వేస్ట్. ఓకే, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అసలు లేరా? 7 members. 7 member గర్ల్ ఫ్రెండ్స్. ఎస్. ఓకే, ఓన్లీ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్. అదే గర్ల్ ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, ఇంకా వాళ్ళని లవ్ చేయను. ఎందుకు? ఎందుకంటే నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాను లవ్. వాళ్ళు చేయమంటే చెప్పాను, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. వాళ్ళే నీకు వచ్చి ప్రపోజ్ చేస్తారా? ఉమ్. నువ్వు నేను కూడా అందులో కొంతమంది చేశాను. చింటూ మోడల్ లో లవ్ అనే యాంగిల్ కూడా ఉందా? లవ్ ఉంది, లవ్ ఉంది, సెక్స్ కూడా ఉంది. లవ్ అంటే ఏంటి చింటూ? సెక్స్. లవ్ అంటే సెక్స్, సెక్స్ అంటే లవ్. ఒక ఇంటర్వ్యూలో నేను ఒక గెస్ట్ నన్ను రివర్స్ లో అడిగారు, లవ్ అంటే ఏంటంటే నేను సెక్స్ అని చెప్పిన. అలా ఎలా చెప్తారు అని నాతో గంట వాదించారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, ఎందుకు? సెక్స్ కోసమే. ఊరికే లవ్ చెయ్యము కదా అమ్మాయిని. ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయిని ఎందుకు లవ్ చేశారు అంటే సెక్స్ కోసం. పెళ్లి కూడా అందుకే చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారా చేసుకోరా నాకు తెలియదు. మ్యారేజ్ మీద. మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ అంటే సెక్స్. మ్యారేజ్ అన్న Yes. సెక్సే. ఓకే. ఇప్పుడు నేను వేరే వాళ్ళ మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో పెట్టలేను కదా. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అవసరం ఎందుకు వస్తుంది అంటే సెక్స్ కోసమే, ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనుల కోసం, ఓకే. అంటే జీవితాంతం సెక్సే ఇంకా ఇదంటావా? ఇంకా చిన్న చిన్న వర్క్ల కోసం, మన ఇంట్లో గిన్నెలు క్లీన్ చేయడం. అది అసలు నీ దృష్టిలో ఆడది అంటే ఏంటి? అది నీకు చెప్పిన టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్? ఎస్. నువ్వు చెప్తే అది టైం వేస్టా కాదా నేను చెప్తాను. ఆడది అంటే ఒక దేవత. ఇప్పుడు నేను దేవతను, నువ్వు దయ్యాన్ని. నేను నీకు దయ్యం లెక్క ఎందుకు కనిపించినా చెప్పు. నాకు అలానే కనబడుతున్నాను, అందుకని చెప్పాను. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతాను ఎక్కువగా, అబద్ధాలు అబద్ధాలు కూడా మాట్లాడతాను, అది అప్పుడప్పుడు. ఓకే. ఒక అమ్మాయిని చూడగానే నువ్వు ఏం చూస్తావు అసలు? నేనా మనకెందుకు లేరా అని చెప్పి వదిలేస్తా. అసలు ఏం చూడవు అమ్మాయి? నేను అసలు ఏం చూడను, దేకను కూడా దేకను అమ్మాయిని, వెనక్కి కూడా తిరిగి చూడను. ఓన్లీ మియా ఖలీఫాని, సన్నీ లియోన్ చూస్తావు? సన్నీ లియోన్ కూడా చూడను, ఎందుకంటే తను ఫోన్ స్పీడ్ ఆఫ్ చేసింది కాబట్టి. ఆఫ్ చేసింది కాబట్టి చూడట్లేదా? ఓకే. అంటే నీ కోసం వాళ్ళు అదే చేస్తూ ఉండాలి. నేను వాళ్ళు అదే చేస్తూ ఉండాలి, వాళ్ళనే చూస్తూ ఉండాలి. ఓకే. నువ్వు రోజుకి ఎన్నిసార్లు ఆ వీడియోస్ చూస్తూ ఉంటావు? ఓన్లీ నైట్ టైం. ఓన్లీ నైట్ టైం. 11:30కి 12కి, లేకపోతే 1కి 1:30కి. ఎన్ని అవర్స్ చూస్తావు? నా ఇష్టం అండి. అప్పుడు చూస్తే ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావు? ఏం చేయను, మరి ఎందుకు చూడడం? నా ఇష్టం అది.